కాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో. నూతనమాయను చెదరిన మనసే. మనుగడయే మరుమలుపు తిరిగేనా, మనుగడయే మరుమలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను కాచి కాపాడెను. బలచూచకమైన మందసమా నీకై, బలచూచకమైన మందసమా నీకై. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను, కాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించే చూడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించే చూడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణసివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణసవేసిన. ఎడబాయడు యేసు
కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు మనసులో నా శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా మనసులో నా శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా ప్రీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును త్రుంచి వేసిన ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు హల్లెలూయా. నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా నా జీవితం నీలో కడతేరని నీ సాక్షిగా నన్ను పయనించని నా జీవితం నీలో కడతేరని నీ సాక్షిగా నన్ను పయనించని సాయం చేయుమా నా సహాయమా సాయం చేయుమా నా సహాయమా నా యేసయ్యా నా సహాయమా నా యేసయ్యా నా సహాయమా నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా నా తండ్రి నా ప్రియ యేసయ్యా వేదనలు ఎన్నో వెంటాడినా శోధనలే నాతో స్నేహం చేసిన వేదనలు ఎన్నో వెంటాడినా శోధనలే నాతో స్నేహం చేసిన నా సహాయమా నా ప్రాణమా నా కాపరి నీవేసయ్యా నా సహాయమా నా ప్రాణమా నా కాపరి నీవేసయ్యా నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా అంజూర మొక్కలే పూతకు రాకున్నా ద్రాక్ష తోటలే ఫలించకపోయినా శాలలో పశువులే లేకపోయినా చేలోని పైరే చేతికి రాకున్నా నా సహాయమా నా ప్రాణమా నా సహాయమా నా యేసయ్యా నా మేపరి నీవేసయ్యా నా మేపరి నీవేసయ్యా నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ
నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, కాపరి లేని గొర్రెనైతి, కాటికి నే చేరువది, కావలి లేని తోటనైతి, కారడవిగా నే మారితి, కాపరి లేని గొర్రెనైతి, కాటికి నే చేరువైతి, కావలి లేని తోటనైతి, కారడవిగా నే మారితి, గూడు చెదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గూడు చెదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుము యేసయ్యా, గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుము యేసయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, నా ఆశలే అడి ఆశలై అడుగంటేనే నా జీవితం, శోధనల సుడివడిలో త్రొట్టిల్లెనే నా పయనం, నా ఆశలే అడి ఆశలై అడుగంటేనే నా జీవితం, శోధనల సుడివడిలో త్రొట్టిల్లెనే నా పయనం, చుక్కాని లేని నావనైతి, గమ్యము తెలియక అల్లాడుచుంటి, చుక్కాని లేని నావనైతి, గమ్యము తెలియక అల్లాడుచుంటి, గురి చిచ్చుము యేసయ్యా, నా గుండె గుడిలో ఉండయా, గూడు చేర్చుము యేసయ్యా, నా గుండె గుడిలో ఉండయా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా. హల్లెలూయా.
ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము,
హల్లెలూయా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది ఎంతమైన వాడవు, మానవుని రూపమితావు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది ఎంతమైన వాడవు, మానవుని రూపమితావు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనస్సు, నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది ఎంతమైన వాడవు, మానవుని రూపమితావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నీలోన జాలి పొంగే, నాలోన శాంతి నిండి, నీలోన జాలి పొంగే, నాలోన శాంతి నిండి, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది ఎంతమైన వాడవు, మానవుని రూపమితావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసినావు, వేకువ వెలుగు వంటి దర్శనమిచ్చినావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసినావు, వేకువ వెలుగు వంటి దర్శనమిచ్చినావు. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమితావు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. సమయం 11 గంటలు దాటింది. మనం అందరూ లేచి నిలబడి దేవుని నామమున ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ఆయనకి స్తుతి యాగం చేద్దాం. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతి అర్పణ చేద్దాం. హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన దేవుడానికే స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మీయుడానికే స్తోత్రం. ఆరాధ్య దైవమానికే స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకార్యములు జరిగించువాడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప కలిగిన దేవుడానికే స్తోత్రం స్తోత్రం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవునికి స్తుతి యాగము చేద్దాం. హల్లెలూయా. మహిమకు పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనతకు యోగ్యుడానికి స్తోత్రం. అద్వితీయమైన రాజులకు రాజానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం స్తోత్రం. కృప కలిగిన యేసయ్యానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమానికే స్తోత్రం 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 స్తోత్రం. కృపతో రాజ్యము స్థాపించు యేసయ్యానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిత్యమైన కలికరము చూపించువాడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికర సంపన్నుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా. ఏ ఒక్కరు మౌనం ఉండొద్దు. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపకు వాడానికే స్తోత్రం. కనికర సంపన్నుడానికే స్తోత్రం. ఆశ్చర్యకార్యములు జరిగించువాడానికే స్తోత్రం స్తోత్రం. సన్నుతింపచేయువాడనికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపలతో రాజ్యం స్థాపించువాడనికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ఆయనకు రెండు చేతులు జోడించి స్తుతి అర్పణ చేద్దాం. హల్లెలూయా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గతించిన వారమంతా కాపాడిన దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కనికరము చూపించువాడానికే స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా సహాయకుడానికి స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం 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 స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నడిపించే నాయకుడానికి స్తోత్రం స్తోత్రం. పరమందు నాసీనుడానికి స్తోత్రం స్తోత్రం. ప్రేమించువాడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకార్యములు జరిగించువాడానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా నీకే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా నీకే స్తోత్రం. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 నీకే స్తోత్రం 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 స్తోత్రం. కాపాడిన దేవుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికర సంపన్నుడానికే స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకర్యములు జరిగించువాడానికే స్తోత్రం. మహిమకు పాత్రుడానికే స్తోత్రం. నడిపించువాడానికే స్తోత్రం. నడక నేర్పువాడానికే స్తోత్రం 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 స్తోత్రం. నడక నేర్పించువాడానికే స్తోత్రం. కన్నీళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చువాడానికే స్తోత్రం.
కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చేవాడా నీకే స్తోత్రం. దుఃఖము నుండి బయటికి తీసుకొచ్చేవాడా నీకే స్తోత్రం. బాధల నుంచి తీసుకొచ్చేవాడా నీకే స్తోత్రం. అయా మహోన్నతుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నా కన్న తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా మనసారా నేను స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. నీకే మహిమ, 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 మహిమ. హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకార్యములు జరిగించి వాడానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. నడక నేర్పించు వాడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము. నీదు కృపలో మాకేదియో ఆదిల సమానము. నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము. నీదు కృపలో మాకేదియో ఆదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నువ్వుంటే నాకు చాలు యేసయ్యా.
పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో ప్రేమించేదన్ ఆరాధించున్ ఆసక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేకమైన మా యేసయ్యా, నీ కృప చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి ఈ దినము తండ్రి నీ సజీవ రెక్కల చోట్ల మమ్మల్ని మరుగుపరిచి మాకందరికీ ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి లెక్కించలేని వందనాలయ్యా. ప్రేమించే దేవుడు నువ్వే, ప్రేమ గల దేవుడు నువ్వే, నడిపించే దేవుడు నువ్వే, బలపరిచే నాదుడు నువ్వే. ప్రభువా, ఈ దినము ఏ కష్టాల్లో వచ్చారు, ఏ బాధల్లో వచ్చారు మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. కష్టాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, కన్నీళ్లను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, సమస్యలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మీరొక్కరు మాత్రమే మా సహాయం చేయదేవుడు, మీరొక్కరు మాత్రమే మా జీవితాన్ని బాగు చేయదేవుడు. నీ ఉద్దేశములు గొప్పవి, నీ ఆలోచనలు గొప్పవి, శ్రేష్టమైనవి ప్రభా. నీ నామం ఎంతో ఘనమైనది, నీ నా ఉద్దేశం ఎంతో ఘనమైనది. నీ ఉద్దేశాల చేత నన్ను మమ్మల్ని నడిపించమని ఈ దినము ప్రభా, ఈ కొద్దిపాటి ఆరాధన, పాటలు, ప్రార్థనలు, సమస్త ఉద్దేశాలు నీ చెంతకు పరిపూర్ణంగా చేర్చబడునుగాక. ఆమేన్. వాక్యం చదువుకుందామండి. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 48వ దావీదు కీర్తన, 48వ దావీదు కీర్తన మొదటి నుంచి
10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 48వ దావీదు కీర్తన మొదటి నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకున్నాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకారకంగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయం ప్రత్యక్షమవుచున్నాడు. రాజులు కూడిరి, ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనలను వారిని పట్టెను. తూర్పు గాలిని రేపి తర్షిషి ఓడను నీవు పగులుకొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయం నందును నీ కృపను ధ్యానించుచుంటిమి. దేవా, నీ నామము ఎంతో, నీ కీర్తి బూదిగంతముల వరకు అంత గొప్పది. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకలో దీవించును గాక. మైక్ ఒకటి అవుతాం వల్ల కన్ఫ్యూజ్లో పడిపోయాం. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను. అందరం కూర్చుందాం తల్లి, అందరు కూర్చోండి. వాక్య నిమిత్తం పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన అయిన అనంతరం వాక్యం మనం నేరుగా వెళ్ళిపోదాం. స్తోత్రం 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 తండ్రి. దేవా, నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. మహోన్నతుడా, నీకు వందనాలు. మహాగణుడా, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నాయన మా కుటుంబాలన్నింటినీ నీ రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచి మా ప్రయాణాల్లో మా పనుల్లో మీరు తోడుగొండి సహాయం చేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం తండ్రి మీరు ఏర్పాటు చేసిన యెహోవా అగ్నిజ్వాల ప్రార్థనా మందిరం మోదుగుంటలో ప్రభువా, అయ్యా మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభువా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన తండ్రి, ప్రారంభ ప్రార్థన నుంచి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రార్థనలోను ఆరాధనలో పాటల్లో మీరు మహిమ పొందుకున్నారు అయ్యా. మీరు మాతో మాట్లాడే సమయం ప్రభా, మీరే మా అందరితో మాట్లాడండి అయ్యా. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, మీ మాట మమ్మల్ని లేవనెత్తుతుంది తండ్రి అయ్యా. నీ మాట నాయన ప్రభా మమ్మల్ని ఏ స్థితిలో నాయన మేము పడి ఉన్నామో ఆ స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తుతుంది ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ సేవకును మరుగుపరిచి నీ మాటలు నాయన నీ సేవకుని నోట ఉంచి మీరే మా అందరితో మాట్లాడి నీ మాట చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి ఆయత్తపరచమని సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారి ఇంట్లో పడుతున్న బాధలను బట్టి, వారి జీవితాలను బట్టి చాలా ఇబ్బందులు పడుతూ వారు అనుకుంటూ ఉంటారు, బిడ్డలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి పన్న పరిస్థితులను బట్టి ఇక నా జీవితంలో ఓడిపోయాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎలా ఓడిపోయామంటే, భార్య ఏమో భర్తతో ఏగలేక భరించలేక ఓడిపోయాను అనుకుంటుంది, భర్త ఏమో భార్యతో భరించలేక ఆ టార్చర్ భరించలేక ఓడిపోయాను అనుకుంటూ ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో బిడ్డలు అనుకుంటారు, మా అమ్మ నాన్నతో నేను ఏగలేక, ఈ టార్చర్ భరించలేక ఇక నేను ఓడిపోవలసిందే అని చెప్పి డిసైడ్ అయిపోతారు పిల్లలు. అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో పరిస్థితులు, అప్పులు, సమస్యలు మనల్ని పట్టుకుని పీడిస్తున్నప్పుడు ఓడిపోతాను అనే భయం వారి జీవితంలో వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారి జీవితాల్లో గర్భఫలం లేనప్పుడు, కొన్ని సందర్భాల్లో వారి జీవితాల్లో వారు ఆశించిన స్థాయిలో నిలకడత్వం లేనప్పుడు, వారి జీవితాలకి కావలసిన ఆదరణ దొరకనప్పుడు నేను ఓడిపోయాను. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఓడిపోయావని నువ్వు అనుకుంటున్నావు నీకున్న బలహీనతను బట్టి, ఓడిపోయాను నేను అనుకుంటున్నావు నీకున్న సమస్యను బట్టి, ఓడిపోయాను నా జీవితంలో అనుకుంటున్నావు నీకున్న కఠినమైన పరిస్థితులను బట్టి, ఓడిపోయాను నా జీవితంలో ఇంకా నా జీవితంలో నెగ్గడం అనేది జరగదు అని నీలో నువ్వు అనుకుంటున్నావు నీకున్న ఒంటిలో ఉన్న రోగాన్ని బట్టి. హల్లెలూయా. ఈ రోగముతోనే నా జీవితం అంతా ఓడిపోవాలి, ఈ సమస్యలతోనే నా జీవితం అంతా ఓడిపోవాలి, ఈ అప్పులతోనే ఇక నా జీవితం సాగిస్తూ ఓడిపోవాలి తప్ప నాకు విజయం అనేది ఎక్కడ కనిపించదు. హల్లెలూయా అని ఈనాడు నేటి క్రైస్తవ్యంలో చాలా మంది ఓడిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అప్పులు తీర్చలేక ఓడిపోతున్నారు, భర్తను గెలవలేక ఓడిపోతున్నారు, భార్యను గెలవలేక ఓడిపోతున్నారు, రోగాన్ని గెలవలేక ఓడిపోతున్నారు, సమస్యను గెలవలేక ఓడిపోతూ వాళ్ళ జీవితాల్లో అంటున్నారు, ఇక నాకు ఓటమే తప్ప గెలుపు అనేది ఎక్కడ కనిపించటం లేదయ్యా. హల్లెలూయా. ఎందుకు కనిపించటం లేదని ఈ మనిషి అంటున్నాడని ఆలోచన చేస్తే పిరికివాడిగా మారిపోతున్నాడు. నువ్వు పిరికివాడిగా ఎప్పుడైతే నువ్వు మారిపోతావో నీ జీవితంలో విజయం అనేది నీ కుటుంబానికి, నీకు, నీ జీవితానికి అలవర్చుకోలేకపోతూ ఉంటుంది. హల్లెలూయా. అక్కడ చూడండి సార్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఓడిపోయిన పరిస్థితులు నువ్వు ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఓడిపోలేదు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఓడిపోయిన నువ్వు బాధపడుతున్నావో, నీ భార్య మాటలను బట్టి, నీ భర్త మాటలను బట్టి, నీ ఒంటిలో ఉన్న రోగాన్ని బట్టి, నీ ఇంటిలో ఉన్న అప్పుల సమస్యలను బట్టి, నీ కుటుంబంలో ఉన్న వేదనను బట్టి, నీ బిడ్డలకు జరగలేని కార్యాలను బట్టి, నువ్వు కోరుకున్న కార్యాలు జరగనప్పుడు నువ్వు అనుకుంటూ ఉంటావు, హల్లెలూయా నేను ఓడిపోయాను. ఉన్నారా ఆ మనుషులు? ఇక్కడ ఉన్నారు, ఎందుకు లేరు? నాతో సహా అదే మనస్తత్వం కలిగిన వాళ్ళం. హల్లెలూయా. మనుషులు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ అంటూ ఉంటాం, ఓడిపోయామయ్యా, ఇది ఏదో సాధిద్దామనుకున్నాం కానీ సాధించలేక మేమేమైపోయామంటే ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయామో తెలుసా? దేవుణ్ణి కలిగి కూడా ఓటమి పాలైపోతున్నామనే ఆలోచన నీకు వస్తుందంటే నీ అంత పిరికివాడు ఈ భూలోకంలో ఇంకొకడు ఎవడు లేడు. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఓడిపోలేవు, వాడనివ్వడు యేసయ్య. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఓడిపోవడానికి, ఓటమి చూడటానికి దేవుడేమి అసమర్థుడు కాడు. అసమర్థత కలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న వాడవు నువ్వైతే కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను ఓడిపోనివ్వకుండా చేసేవాడు యేసయ్య ఒక్కడే. నిన్ను వాడనివ్వకుండా, నీకు ఓటమి చూపించకుండా నిన్ను కాపాడి రక్షించేవాడు యేసయ్య మాత్రమే అనేది నువ్వు అంతటా నువ్వేం చేయాలి తెలుసా? గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఓడిపోలేదమ్మా, నువ్వు ఓడిపోయేవాడవు కాదు. కొన్ని సందర్భాల్లో యవనస్తులు అంటూ ఉంటారు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎన్ని ప్రయత్నాలు ఉద్యోగం కోసం పరిగెట్టినా సరే, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా సరే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ఓడిపోతూనే ఉన్నానయ్యా. ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోతున్నాను, నేను ఒక్క మార్కులో నేను ఫెయిల్ అయిపోతున్నాను, నా జీవితంలో ఉద్యోగం అనే పరిస్థితికి ఆస్కారమే లేదనుకుంటా, ఇక నేను ఓడిపోయాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక్క మార్కులో ఆ వ్యక్తి మిస్ అయ్యాడో అనుకుంటాడు, ఇక నాకు ఈ జీవితంలో ఎప్పటికీ నాకు ఉద్యోగం రాదు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి నీ చెయ్యి నాకు అప్పగిస్తే నేను లేవనెత్తే దేవుడను. హల్లెలూయా. మరి దైవ జనాంగమా, ఓడిపోతున్న వారెవరు? ఓడిపోతున్న క్షణంలో దేవుడికి చెయ్యిస్తున్న వారు ఎంతమంది? ఇక్కడ వచ్చిన వారు
దేవుడికి చెయ్యిస్తున్నావా, లేదంటే చెయ్యి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావా? దేవుడు అడుగుతున్న మాట ఏంటి తెలుసా? నేను నిన్ను నెగ్గించడానికి, నిన్ను విజయాన్ని తీసుకెళ్ళటానికి, నీకు ఘంటాపదంగా నీ జీవితాన్ని మార్చడానికి నేను సిద్ధమవుతున్నాను. నిన్ను వాడనివ్వకుండా నీ కోసం కృషి చేస్తున్నాను. అయితే నువ్వు చెయ్యి నాకు ఇస్తున్నావా? నువ్వు నా ఎదుటికొచ్చి పూర్తిగా ప్రార్థిస్తున్నావా? నువ్వు నా ఎదుటికొచ్చి పూర్తిగా ప్రార్థిస్తే నిన్ను ఓడిపోనివ్వను. హల్లెలూయా. రెండవ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, నాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాను. హల్లెలూయా. ఈ ఆశ అనే భక్తుడు యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు తన అంతరంగములో వచ్చిన మాట ఏంటో తెలుసాయా? నేను బలహీనుడనే, నా ముందు ఉన్న సైన్యము బలమైనదప్పటికీ ఎంత బలమైనదప్పటికీ యువతలో ఉన్న నేను చూడటానికి బలహీనుడను, చూడటానికి నేను శక్తిహీనుడను, చూడటానికి ఈ సైన్యము బలము లేనిది, చూడటానికి శక్తి లేనిది, దమ్ము లేనిది, ధైర్యం లేనిది. అయితే నేను మొరపెడుతున్నాను యెహోవా, ఏమనో తెలుసాయా? నీకన్నా ఈ లోకములో సహాయము చేసేవారు బలము లేని వారికి ఎవరు లేరయ్యా. నేను ఓడిపోయేవాడను కాదు. ఓడిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడండి. ఇప్పుడున్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఓడిపోతున్న సిచ్యువేషన్లో దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే పరిస్థితిలో ఏ మనిషి ఈ రోజున కనిపిస్తలేదు. హల్లెలూయా. ఆశ అనే రాజు ఎవరి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడా, నేను బలము లేని వాడనయ్యొచ్చు, శక్తి లేని వాడనై ఉండొచ్చు, దమ్ము లేని వాడనై ఉండొచ్చు, కానీ నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరు. నేను బలహీనుడనైనప్పటికీ సహాయము నువ్వు ఒక్కడవే చేయగలవని నేను నమ్మాను ప్రభువా. నీ మీద ఆశ్రయం పెట్టుకుని వెళుతున్నాను. నువ్వు మాత్రమే మాకు సహాయము చేయగలవు. హల్లెలూయా. ఆశ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ఓడిపోనివ్వనయ్యా ఆశ, నిన్ను ఓడిపోనివ్వను. ఎందుకో తెలుసా? నువ్వు నా దగ్గరకు వచ్చావయ్యా. ఆశతో ఎదురు పెట్టుకుని నన్ను ఆశ్రయించి, దేవుడా నాకు విజయాన్ని అని అడిగావు. నేను ఓడిపోకూడదు ప్రభు అని అడిగావు. నేను కష్టాలు పాలవకూడదు ప్రభు అని అడిగావు. నేను నష్టాలు పాలవకూడదు ప్రభు అని అడిగావు. బలము లేని వాడిని ప్రభు అని అడిగావు. నేను బలహీనుడును ప్రభు అని అడిగావు. కాబట్టి ఆశ, నీ ఎదుట కనిపిస్తున్న సైన్యము ఎంత బలమైనదప్పటికీ నీకు ముందున్నవాడను, నీ వెనుక ఉన్నవాడను నేను బలవంతుడిని, కాబట్టి నిన్ను జయకరముగా ఉంచుతాను. హల్లెలూయా. ఆశ జీవితము ఏ రీతిగా ఉందంటే, దేవుని ఎదుటికొచ్చి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు, బలము లేని వాడిగా ఉండి ప్రార్థిస్తున్నాడు, శక్తిహీనుడనయ్యాను ప్రభుని ప్రార్థిస్తున్నాడు. ఎంత బలహీనుడనైనప్పటికీ కూడా బలవంతుల చేతుల్లో కూడా దేవుడు కార్యము చేయగలడు. అయితే ఆశ యొక్క ఉద్దేశం ఏంటని ఆలోచన చేస్తే, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఈ లోకంలో ఎవ్వరు లేరనే మాట దేవుణ్ణి పడగొట్టేసిందంతే. ఈ లోకంలో నువ్వు బలహీనుడు అవ్వచ్చు, నీ భర్త చేతిలో నువ్వు బలహీనురాలుగా కనిపించవచ్చు, నీ రోగమును బట్టి నీ శరీరము బలహీనతను కనిపించవచ్చు, నీ చుట్టూ 10 మంది నీకు లేకపోవచ్చు, నీకన్నా ఈ లోకంలో ఎవరు నీతో ఉండకపోవచ్చు,
నీవంతరిగా ఉండొచ్చు, కానీ నువ్వు బలము లేని వ్యక్తిగా ఉన్నప్పుడు బలమైన దేవుణ్ణి ఆశ్రయిస్తే నిన్ను ఓడిపోనేవాడు. హల్లెలూయా. ఆశతో ఓడిపోనేవనని ఒక వాగ్దానం చేశాడు. వెళ్ళు ఆశ, నేనేం చేస్తానంటే నీకు విజయాన్ని ఇస్తాను. ఇచ్చాడా ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చాడని ఆలోచన చేస్తే ఆ ఆశతో దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు. మరి నాడు నేటి క్రైస్తవ్యంలో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు పరిగెట్టి 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 అలసిపోయి ఉన్నావా? ఆశను జ్ఞాపకం చేసుకో. ఆశతో అంటున్నాడు దేవుడు, ఆశ నువ్వు మొదట నా దగ్గరికి వచ్చావయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చి మొర్ర పెట్టావయ్యా, నీ మొర్రను వినలేకుండా నేను ఉండలేనయ్యా. నీ మొర్ర విని ఏదైతే నువ్వు కోల్పోతానని భయపడుతున్నావు, ఎందులో అయితే నువ్వు నష్టపోతానని భయపడుతున్నావు, ఎందులోనైతే నువ్వు బాధపడతానని గాయపరచబడతానని బాధపడుతున్నావో అందులోనే నీకు విజయాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. ఇస్తానన్న మాట దేవుడు నెరవేర్చడా? నెరవేర్చలేదా? నెరవేర్చాడండి. అయితే నెరవేర్చే దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. నీ కుటుంబంలో ఉద్యోగం లేదని నీలో నువ్వు ఒంటరి పోరాటం చేస్తూ బాధపడుతూ ఉంటే అంతిమ వరకు నువ్వు పోరాటం చేయి. నువ్వు పోరాటం చేసిన విధానాన్ని దేవుడికి ఇష్టమైన దానిగా, దేవునికి ఇష్టమైన మార్గంలో నువ్వు పోరాటం చేసి ప్రార్థిస్తే ఖచ్చితంగా నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో రోగం మీద నువ్వు దాడి చేయలేక, రోగం మీద నువ్వు పోరాటం చేయలేక, నీలో నువ్వు కుదేలైపోయి, నీలో నువ్వు బాధపడిపోయి, నీ అంతటి నువ్వే గాయపరచబడి నేను బలహీనుడనని, నేను చేతకాని వాడనని, చేతకాని దానని నీ అంతటి నువ్వు బాధపడుతూ ఉంటే ఇక అయిపోయింది నా చరిత్ర అని అనుకుంటే ఒక్కసారి ఆశ వైపు చూడు. ఆశ అంటున్నాడు, నేను బలము లేని వారినైనప్పటికీ, శక్తిహీనమైన వారైనప్పటికీ నాకు బలము ఇచ్చేవాడవు నీవేనని నేను అడుగుచున్నాను. అయితే నువ్వు మాకేం చేయాలి తెలుసా? సహాయము చేయాలి. ఈనాడు నేటి క్రైస్తవుల్లో చాలా మంది ఓడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబాన్ని నెగ్గలేక, ఉద్యోగాన్ని సాధించలేక, వారి లోపల ఉన్న రోగాన్ని జయించలేక, వారింటిలో ఉన్న అప్పుల సమస్యలను జయించలేక, వారి కుటుంబంలో ఉన్న కష్టాలను జయించలేక, వారి బిడ్డల పట్ల కలిగి ఉన్న అనాలోచితమైన ఆలోచనలన్నిటి నుంచి జయించలేక, వారి కుటుంబం పట్ల వేదన కలిగిన ఉద్దేశాన్ని జయించలేక, మానసిక ఒత్తిడి నుంచి బయటకు రాలేక వారంతటా వారు ఏమవుతున్నారో తెలుసా? ఓడిపోయానయ్యా, ఇక అయిపోయింది నా జీవితం అని చెప్పేసి వారిలో వారు ఏం చేస్తున్నారంటే బాధపడిపోతున్నారు. మరి దైవజనాంగమా, ఓడిపోయావా? గెలుస్తున్నావా? ఓడిపోయిన స్థితిలో ఉంటే నీ జీవితం ఎల్లకాలము కూడా దేవునికి మహిమకరంగా ఉండదు. నువ్వెప్పుడు కూడా నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను జయానికి తీసుకెళ్తాడు, నేను అడిగింది నిశ్చయముగా ఇస్తాడనే ఆలోచన నీలో ఉండాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము, కీర్తన గ్రంథము 44 5వ వచనం. కీర్తన గ్రంథము 44 5వ వచనం. నీ వలననే మా మీదికి లేచు, నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామము వలనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించు వాడవు నీవే, మమ్మను ద్వేషించి వారిని సిగ్గుపరచు వాడవు నీవే. హల్లెలూయా. ఈ కోరాహు కుమారులు అంటున్న మాట ఏమిటి తెలుసా? అయ్యా, మేము మా విరోధుల వలన ఎంత అణిచివేయబడుతున్నామో ఆ అణచివేయబడుతున్న ఉద్దేశమును మేము నీ నామమును బట్టే మేము విజయమును చూడగలము. నీ నామమును బట్టే మేము జయాన్ని పొందుకోగలము. మేము కత్తి చేత కానీ, కర్ర చేత కానీ, ఖడ్గము చేత కానీ, ఆయుధముల చేత కానీ మేము విజయాన్ని పొందుకోలేమయ్యా. ఎవరి వల్ల విజయం పొందుకుంటామంటే నీ వలనే. హల్లెలూయా. శత్రువులు నిన్ను పట్టి పీడించి నానా చిత్రహింసలు పెడుతూ ఉంటే మాటలు వ్యతిరేకంగా అనమాకు.
ఆ శత్రువుల మీద నీకిష్టం వచ్చిన మాటలు మాట్లాడమాకు. నీ పక్షాన్ని యుద్ధము చేసేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. నువ్వు ఓటమి పాలవుతూ ఉన్న పరిస్థితి నీకు కనిపిస్తున్నప్పుడు దేవుడు అనుకుంటాడు, వీడు ఓడిపోతున్నాను అనుకుంటున్నాడు, కానీ అల్టిమేట్గా అంతిమ విజయం వీడిదే అన్న విషయం దేవుడు గ్రహించి, ఎన్నాళ్ళు ఆలోచిస్తావో ఆలోచించు, ఓడిపోయానని. ఎన్నాళ్ళు బాధపడతావు బాధపడు, ఓడిపోయానని. ఎన్నాళ్ళు బాధపడతావు బాధపడు, ఇక బ్రతికింతేనని. బాధపడు బాధపడు బాధపడి ఒక్క దినాన్న ఆయన హస్తము నీకు తోడుగా వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తుందంటే విజయానికి తీసుకెళ్తాది. హల్లెలూయా. ఈ దావీదు కోరహు కుమారులు చేసిన ఉద్దేశం బట్టి ఆలోచన చేస్తే వారు అంటున్న మాట ఏంటో తెలుసయ్యా, మా శత్రువుల చేతుల్లో నుండి మమ్మల్ని రక్షించేవాడు నువ్వే అయితే మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరిచేవాడవు నీవే. హల్లెలూయా. చాలా మంది నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. నీ భర్త నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు, నీ కుటుంబంలో ఉన్నవారు నిన్ను ద్వేషిస్తూ ఉంటారు, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. నువ్వు నచ్చని వారు నిన్ను ఏలెత్తి చూపించి గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు అనుకోవాలా, ఐఎమ్ విన్నర్ అంతే తప్ప ఐఎమ్ లూజర్ అనుకోకూడదు. హల్లెలూయా. నేను విజయం సాధించిన వాడిని తప్ప విజయాన్ని కోల్పోయిన వాడని అని నువ్వు అనుకోకూడదు. నేను విజయం సాధించిన వాడినే తప్ప నేను ఎక్కడ కూడా విజయాన్ని కోల్పోయిన వాడను కాదు అని నువ్వు అనుకోవాలి. దేవుడు వలనే నీకు సహాయం వస్తుంది, దేవుడు వలనే నీకు సహాయమును బట్టి జయము కలుగుతుంది. హల్లెలూయా. మరి దైవ జనాంగమా, ఎంతమంది యుద్ధం చేస్తున్నారు కర్రలతో కత్తులతో ఇళ్లలో? ఎందుకు లేరండి? ఉన్నారు. సీపురు కట్టలు తిరిగేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, గెరిట్లతో కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కర్రలతో కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కోపం వస్తే ఇక మామూలుగా తలుపులు పగిలిపోతాయి, కంచాలు పగిలిపోతాయి, అర్రల్లో ఉండాల్సిన రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటాయి, ఇళ్లలో ఉండాల్సిన అన్నీ బయటకు వచ్చేసి యుద్ధము నీ ఇంటి వారి మీద కాదు చేయాల్సింది. సాతానుగాడు తీసుకొచ్చాడు ఆ యుద్ధం నీ ఇంట్లో. నిన్ను విజయ పదాలకు తీసుకెళ్లకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎవడి మీద యుద్ధం చేయాలి నువ్వు? సాతానుగాడి మీద యుద్ధం చేయాలి. హల్లెలూయా. సాతాను నీ భర్తలోని దూరి ఒక మాట నిన్ను గాయపరిచే మాట తీసుకొస్తాడు. సాతాను నీ భార్యలోకి దూరి నిన్ను ఒక గాయపరిచే మాట తీసుకొస్తాడు. సాతాను ఆత్మీయుల మధ్యలో దూరి ఒక మాట కలత చెందేది తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? ఆత్మీయ స్థితిలో నువ్వు విజయం సాధించడం వాడికి నచ్చక, ఆత్మీయ జీవితంలో నువ్వు విజయం సాధించక వాడికి నచ్చక నీ భర్తలో నుంచే ఒక మాట నిన్ను సురుక్కుమనేలాగా ఒక మాట పలికిస్తాడు. అప్పుడు నువ్వు అనుకోలే, దేవా ఈ మాటను బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. అనేవాళ్ళు ఉన్నారా? ఏటి నువ్వు అనేది నన్ను ఏమనుకుంటున్నావు? మా అమ్మ నాన్న ఎలా పెంచారు తెలుసు నీకు? కాలు కింద ఎట్టనిచ్చారేటి అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారా లేరా? కాలు ఎవరిని కింద ఎట్టడం లేదు, ప్రతి వాళ్ళు కింద ఎట్టే నడిచాం. హల్లెలూయా. పేరుకి మాత్రం అంటాం ఏమని, మా అమ్మ నాన్న మమ్మల్ని కాలు కింద ఎట్టనివ్వలేదు. ఎంతకి ఎట్టనవరు? గాల్లో పెరిగావా నువ్వు? పెరగవు. కొన్ని సందర్భాల్లో భార్య అంటది, నీ జీవితం నాకు తెలుసులే. ఏం తెలుసు? 23 సంవత్సరాల తర్వాత వచ్చి మహా అయితే ఒక 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయనతో జీవితం చేసి నీ గురించి నాకంతా తెలుసు అంటది. భర్త భార్యనంటూ ఉంటాడు, భార్య భర్తనంటూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకనంటే సాతాను నిన్ను విజయాన్ని చేరనివ్వకుండా వాడు వేసే కుట్ర కుతంత్రాలు. ఆ కుట్ర కుతంత్రాల్లో నువ్వు విజయాన్ని చూడటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఓడిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా. దేవుడు అంటే నిన్ను ఓడిపోనిచ్చేవాడిని కాదమ్మా, నిన్ను బలహీనపరిచేవాడిని కాదు, నిన్ను శక్తిహీనుని చేసేవాడిని కాదు, నిన్ను నష్టపరిచే వ్యక్తిని కాదు, నిన్ను గాయపరిచేవాడను కాదు, నిన్ను నీ కుటుంబాన్ని కట్టేవాడను, నీ బ్రతుకును మార్చేవాడను, నీవు నష్టపోయిన పరిస్థితుల నుంచి నిన్ను విజయ తీరాలకు తీర్చుకొచ్చి అప్పచెప్పేవాడను. హల్లెలూయా. మరి దైవజనాంగమ్మ, ఎంతమంది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశమునకు తగినట్టుగా విజయాన్ని చూడటానికి సిద్ధమైన వారు, ఆ సాతానుడు వచ్చి నీ కుటుంబంలో పెట్టిన కలహాలను బట్టి నీ అంతట నువ్వు ఓడిపోయినని ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారు? దేవుడు నిన్ను ఓడిపోనిచ్చేవాడు కాదు. ఆయన ఛాయ శక్తులా నిన్ను నెగ్గించడానికి ప్రయత్నం చేసే దేవుడే తప్ప
నిన్ను ఓడిపోనివ్వటానికి సిద్ధత కలిగిన వాడు దేవుడైతే కాదు. అయితే నువ్వు అంతటా నువ్వే ఓడిపోవడానికి సిద్ధమవుతూ ఉంటావు, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు, నీ అంతటా నువ్వే తగ్గించుకుని వెళ్ళిపోతూ ఉంటావు, నీ అంతటా నువ్వే తక్కువ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటావు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విజయానికి తీసుకెళ్ళడానికి నేను సిద్ధమైతే నువ్వు నా ఎదుటికొచ్చి నువ్వు ప్రార్థన పరిపూర్ణంగా చేయాలి. నువ్వు నా ఎదుటికొచ్చి ప్రార్థన పరిపూర్ణంగా చేస్తేనే కానీ నీ జీవితాన్ని విజయ పదంలో నేను నడిపించలేను. హల్లెలూయా. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 60వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. హల్లెలూయా. ఈ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, యుద్ధము చేస్తున్న పరిస్థితుల్లో, కష్టకాలంలో అంటున్నాడు, అయ్యా మనుషుల నుంచి వచ్చే సహాయం నాకు వ్యర్థం ప్రభువా. మనుషుల ద్వారా వచ్చే విజయము నా జీవితాన్ని చేరవలసిన గమ్యానికి తీసుకువెళ్ళదు. మనుషుల నుండి వచ్చే సహాయము ఏ గురి కలిగి నేను భక్తి చేస్తున్నానో ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చేటిదిగా మారదు. శత్రువుల మీద జయము నిన్ను బట్టే నేను పొందగలను. హల్లెలూయా. శత్రువు మీద నువ్వు జయం పొందుకోవాలంటే దేవుడి దగ్గరకు వచ్చి ఏమనాలి తెలుసా? నేను బలహీనుడను ప్రభువా, నిన్ను బట్టి నేను బలవంతుడను. హల్లెలూయా. ఈ లోకంలో అందరికీ నేను బలహీనుడిగా కనిపిస్తున్నాను, కానీ నిన్ను బట్టి నేను బలవంతుడను. హల్లెలూయా. ఎలీషాతో అంటున్నాడు గెహజీ, అయ్యా ఒక్కసారి చూసావా చుట్టూ, ఏంటది? రథములు గుర్రాలు నాకు 1-2 స్టార్ట్ అయిపోయినాయి, నువ్వేమో మోకరించి ప్రార్థన చేస్తున్నావు. ఎలీషా అంటాడు, రేయ్ నేను నమ్మిన దేవుడు విజయ తీరాలకు తీసుకెళ్లే దేవుడు, ఓటమి చూపని దేవుడు, ఓటమి పాలు చేయని దేవుడు. ఏమిటో తెలుసా? ఒక్కసారి కన్ను మూసి చూడరా, మన చుట్టూ ఏమున్నదో నీకు చూపిస్తాడంటే దేవుడు అంటున్నాడు, అయ్యా ఎలీషా నువ్వు నన్ను నమ్ముకుని ఉన్నావు కాబట్టి నిన్ను విజయానికి నేను తీసుకెళ్తాను తప్ప అపజయ పాలు నేను చేయను. గెహాజీ గురించి ఎలీషా, అయ్యా మనోనేత్రం తెరువు ప్రభువా, వీడికి నా దగ్గర శిష్యరికం ఉంటున్నాడు, ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాడు, కానీ పిరికివాడిగా మారిపోయాడయ్యా, ఓడిపోతామనే భయం పట్టుకుందయ్యా. ఒక్కసారి మనోనేత్రం తెరిచి చూపించు ప్రభు అంటే ఈ ఎలీషా ప్రార్థన విన్న దేవుడు మనోనేత్రాన్ని తెరిచాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు గెహాజీ, అయ్యా జనాలను చూసి భయపడుతున్నాం కానీ మన చుట్టూ ఉందయ్యా కంచా, ఎవడొచ్చినా అందులో మాడి మస్ అయిపోవలసిందే. హల్లెలూయా. ఆ యొక్క ధైర్యము ఎలీషాకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఓటమి పాలు చేసే దేవుడు కాదని ఎలీషాకి అర్థమైంది, కానీ పక్కనున్న గెహాజీకి అర్థం కాలే. దేవుడు నీ పక్కనే ఉన్న మనుషుల సహాయం కోసం నువ్వు పరిగెడుతున్నావు, దేవుడు నీ ప్రక్కనే ఉన్న మనుషుల సహాయం కోసం అడుగుతూ ఉన్నావు, దేవుడు నీతోనే ఉన్న మనుషులను ప్రక్కన పెట్టి దేవుని కోరుకోవడం మానేసి దేవుడిని ప్రక్కన పెట్టి మనుషుల కోసం పరిగెడుతున్నావు. దావీదు అంటాడయ్యా మనుషుల సహాయం నాకొద్దు, శత్రువుల్ని జయించాలంటే నీ సహాయమే ముద్దు. హల్లెలూయా. ఈ మనుషుల సహాయం వద్దనుకున్నాడు ఆనాడు ఎలీషా. నీ సహాయం కావాలి, దాన్ని బట్టే నాకు జయము, నన్ను ఓడిపోనివ్వయ్యా, నేను ఓడిపోయే స్థితిలో నన్ను ఉంచవు ప్రభువా అని చెప్పి అంటున్నప్పుడు, మరి నాడు నీవు నేను మనుషుల సహాయం కోసం పరిగెడుతున్నామా, దేవుణ్ణి కోరుకుంటున్నామా? దేవుణ్ణి కోరుకుంటే మనుషుల వైపు చూడవు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో పెడతారు, ఏదో ఇస్తారు అనుకో. నా జీవితం ఈరోజు ఈ రీతిగా ఉందంటే సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ప్రభువా అంటావు. హల్లెలూయా. ఓటమి ఈ లోకంలో నువ్వు చూడొచ్చు, కానీ పరలోకంలో నీకు జయమే. హల్లెలూయా.
ఈ లోకంలో నువ్వు ఓడిపోవచ్చు, కానీ పరలోకంలో నువ్వు ఓడిపోలేవు. ఈ లోకంలో నువ్వు ఓడిపోవచ్చు, కానీ పరలోకంలో నీదే విజయం. ఈ లోకంలో నువ్వు ఓటమి పాలైపోయి నేను ఇక నా జీవితంలో ఇక ఎన్నడూ ఈ ఓటమి చూస్తూనే ఉంటాను నువ్వు అనుకోవచ్చు ఆత్మీయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, కానీ పరలోక రాజ్యంలో నీదే మొదటి విజయం. నీ శత్రువులు నీ కింద ఉంటారు. హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 17:33. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కడి వాడగును. హల్లెలూయా. దమ్మున్న మాట చెప్తున్నాడు. ఎవరో తెలుసా? దావీదు. సౌలు అంటున్నాడు, దావీదు మేమే జయించలేక ఓడిపోయాము రా నాయనా, మా శక్తి చాలలేదు. ఆ గొలియాతు చిన్నప్పటి నుండి వాడి బాల్యము నుండి యుద్ధ అభ్యాసములు చేశాడు. ఎలా గెలవాలో వాడికి తెలుసు, ట్రిక్కులు తెలుసు, టెక్నిక్లు తెలుసు, ఎలా జయించాలో తెలుసు, ఎలా కొట్టాలో తెలుసు, ఎలా కృంగదీయాలో తెలుసు, ఎలా నిన్ను తరమాలో తెలుసు. అన్ని విషయాల్లో ఆరితేరిపోయాడు గొలియాతు. ఈ దావీదుతో అంటున్నాడు సౌలు ఏమనంటే, దావీదా నువ్వు బొడ్డోడు ఎందుకు వచ్చింది నీకు ఈ బాధ? ఎందుకు వచ్చింది? మేమే కండగలిగిన వాళ్ళము, మేమే బలవంతులము, మేమే చేతులెత్తేస్తే నువ్వెందుకు వచ్చింది నాయన? కనీసము ఆ ఖడ్గము ఎత్తలేవు, అది ధరించుకుని నిలబడలేవు, ఇదన్నీ ఎందుకు? అసలు వాడి దగ్గరికి వెళ్ళి నుంచుంటే నీకు 1 2 పడిపోద్ది అని సౌలు దావీదుతో అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు తెలుసా? మా గొర్రెల మందలో ఒక గొర్రెను ఏదైతే పట్టిపోతుందో దాన్ని చీల్చి చెండాడేశాను. ఏదైతే నా గుంపులో నుంచి తీసుకుని వెళ్ళి గాయపరచడానికి సిద్ధమైందో దాన్ని చీల్చి చెండాడిన వాడను, ఆ గుంపులో వీడు ఒకడు. హల్లెలూయా. అంత దమ్మున్న మాట ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు ఓడిపోనిచ్చేవాడైతే కాదు. బాలుడగు దావీదే మనోధైర్యముతో నేను ఓడిపోను అని చెబుతున్నప్పుడు, నీవు నేను జ్ఞానం కలిగిన వాళ్ళం, నీవు నేను శక్తి కలిగిన వాళ్ళం, కాస్త కోస్త బుద్ధి జ్ఞానముతో నింపబడిన వాళ్ళు, మరి నువ్వు నేనేమనాలా? దావీదు గారు కనీసం సింహం ఉన్నానే ఏం చేశాడు? చీల్చి చెండాడేశాడు. మనకు కనీసం బొద్దింకొత్తి బాబాయ్ ఏమొత్తే బొద్దింక గోడ మీద ఉన్న భయమే, బల్లి పైన ఉన్న భయమే, కందిరేగొచ్చినా భయమే, ఏదొచ్చినా భయమే. దాన్ని ఏసు నామలు చంపేద్దని కరదెత్తావా? తీవు తలుపేసేసి లోపల ఉంది ఎవరు వస్తే బాగుండు, దీన్ని కందిరేగిన కొడతాకి. తలుపేసేసి ఎవరన్నా వస్తే బాగుండు, దేన్ని బొద్దింకను కొడతాకి. ఏమ భయం? బొద్దింకకి కూడా భయపడే రకాలు ఉన్నాయండి ఈ లోకంలో. హల్లెలూయా.
ఇక దావీదు గారిలాగైతే ఇంకేముంటాం, ప్రాణం అక్కడదక్కడ వదిలేసి యేసు నామమునికి జయము కలుగును గాక అని వదిలేసి వచ్చేసే రకాలు ఉన్నాయి. మరి అంటున్నాడు దైవజనాంగమా, బాలుడగు దావీదు దమ్ము కలిగిన మాట మాట్లాడుతున్నాడు. నేను ఏ రీతిగా మీ దాసుడిగా ఉండి నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల్లో వాడు కూడా ఒక్కడే. ఎందుకు ఒక్కడన్నాడు తెలుసా? సైన్యములకు అధిపతి అయిన దేవుడు దావీదు దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఓడిపోనని చెప్పి ఘంటాపదంగా చెప్పాడు. దావీదు జ్ఞాపకం చేసుకో దైవజనాంగం. నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న దుఃఖము, నీకున్న సమస్యలు, నీకున్న వేదన, నీకున్న కన్నీళ్ళు నీ దృష్టిలో పెద్దవిగా కనిపించవచ్చు, కానీ దేవుణ్ణి కలిగి ఉంటే నీ దృష్టిలో అవన్నీ సున్నా. హల్లెలూయా. దావీదుకి గొలియాతు ఎలా కనిపించాడు తెలుసా? ఒక కుక్కలా కనిపించాడు. దావీదుకి గొలియాతు ఎలా కనిపించాడు తెలుసా? చిన్న చీమలా కనిపించాడు, నలిపేస్తా అంటున్నాడు అంతే. దావీదుకి ఆ గొలియాతు సైన్యం ఎలా కనిపించిందో తెలుసా? ఇసుక పొరలా కనిపించింది అంతే. ఎలా అంటే చెదిరిపోతాయి. ఆ దావీదుని సిద్ధం చేసేసారు యుద్ధానికి. దావీదుతో అంటున్నారు, రే నాయన ఏమో వెళ్ళిపోతాం, ఎందుకు వచ్చిందిరో నీకు వద్దాం మానేరా బాబు అంటుంటే ఆ దావీదు నో, ఓడిపోనివ్వని నా దేవుడు విజయాలకు తీసుకెళ్ళి మీ వల్ల కానిది నా వల్ల చేయడానికి ఆయన సిద్ధమవుతున్నప్పుడు నేను యుద్ధానికి రెడీ అంటున్నాడు. రెడీ అనగానే నీ చావు నువ్వు చావరా బాబు. ఎవరు అంటున్నారు? అందరూ. ఆయన ఇంకా అయిపోతాడని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా దావీదు వెళ్ళి యుద్ధంలో సిద్ధమయ్యాడు. హల్లెలూయా. ఒంటరిగా దావీదు సిద్ధమై అంటున్నాడు, యేసయ్యా నేను కాదు యుద్ధము చేసేది నువ్వే. హల్లెలూయా. యుద్ధము జరిగించేది నువ్వు, నీ పక్షాన నేను నిలబడ్డాను, నా పక్షాన నువ్వు ఉండి ఆ గొలియాతు తల నరికి తీసుకురావడానికి నీ సహాయం నాకు కావాలి. హల్లెలూయా. ఈ మనుషుల సహాయం వ్యర్థము ఈ శత్రువుని జయించటానికి, ఈ మనుషుల సహాయం వ్యర్థము ఈ శత్రు మీద విజయం పొందటానికి, ఈ మనుషుల సహాయం వ్యర్థము నేను ఓడిపోకుండా ఉండటానికి. హల్లెలూయా. వీళ్ళందరూ బరిలో దింపేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఈయన చంపిన తర్వాత వాళ్ళందరి దగ్గరకు వచ్చేదని తెలుసు వాళ్ళకి. వెనక్కి వెళ్ళిపోగానే దావీదు చక్కగా ప్రార్థన చేసుకుని 5 రాళ్ళు ఏరుకున్నాడు. చక్కగా ఏరుకుని అంటున్నాడు, ప్రతి రాయికి అంటున్నాడు యేసు నామములో విజయము ఈ రాయి ద్వారా వచ్చునుగాక. ఆమేన్. ఎప్పుడైతే రాయికి ప్రార్థన చేస్తూ తీసుకున్నాడో వడిసెల తీసుకుని గిర్రా 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 తిప్పగానే గొలియాతుకి ఎక్కడ కూడా స్థావరం లేదండి, ఒక్క నుదుటి దగ్గర. వెంటనే ఆ ఒడిసెలు తీసుకుని కొట్టగానే గొలియాతు కళ్ళు తిరిగి రెమ్మ తిరిగి పడ్డాడంతే. పడగానే దావీదు వెళ్ళి వెంటనే ఆ శిరస్సును కటింగ్ చేసి పరిగెత్తుకుంటూ సైన్యం దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బొడ్డవాడైనటువంటి దావీదును ఓడిపోనిచ్చాడా? నీ వయసు నా వయసు ఎంత మరి? ఒకళ్ళకి 30, ఒకళ్ళకి 40, ఒకళ్ళకి 50, ఒకళ్ళకి 60. అయినా ఓడిపోయానయ్యా, గెలవలేకపోయాను ప్రభా, ఇక ఇంతే ప్రభా, నా జీవితానికి అర్థం లేదు ప్రభా అనే సిచ్యువేషన్లో ఉన్నారు సగటున నేటి క్రైస్తవులు. అందుకంటున్నాడు, నిన్ను ఓడిపోనిచ్చే దేవుణ్ణి అయితే నేను కాదు. ఎలీషా చుట్టూ కంచి వేశాను, విజయాన్ని ఇచ్చాను. దావీదు చుట్టూ కంచి వేశాను, విజయాన్ని ఇచ్చాను. ఎక్కడ ఓడిపోనివ్వలేదు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఓడిపోతానేమని నీకు బాధ ఉండొచ్చు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను బలపరిచి నీ జీవితాన్ని విజయ తీరానికి తీసుకెళ్లే దేవుడే తప్ప నిన్నెక్కడ కూడా గాయపరిచే దేవుడైతే కాదు. హల్లెలూయా.
కొన్ని సందర్భాల్లో నీ అన్నవారే నిన్ను వదిలేస్తే నువ్వు ఒంటరి వాడు అయిపోయినప్పుడు నేను ఓడిపోయిన నువ్వు బాధ పడొద్దు. కొన్ని సందర్భాల్లో నీ చేయి దాటిపోయిన కార్యమును చూసి నేను ఓడిపోయిన బాధ నువ్వు పడొద్దు. కొన్ని సందర్భాల్లో అందరి ఎదుట నవ్వులు పాలైపోయాను కదని నీ అంతట నువ్వే బాధపడి నీలో నువ్వు చింతపడి ఓడిపోయిన నువ్వు అనుకోవద్దు. దావీదు అనుకున్నాడు కదండి, నా దేవుడు నాకున్నాడని. నవ్వులు పాలైపోతేనేమో అనుకోవచ్చుగా, నిందలు పాలైపోతేనేమో అనుకోవచ్చుగా, నా అన్నవారు నన్ను వదిలేసరి అనుకోవచ్చుగా. అనుకోలే. నా అన్నవారు నాకు వదిలేసినా, నేను నిందల పాలైపోయినా, నవ్వులు పాలైపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా నాకు నా దేవుడు ఉన్నాడు. ఆయనే నన్ను ఓడిపోనివ్వకుండా చేసే దేవుడు. హల్లెలూయా. మరి నాడు నేటి క్రైస్తవ్యంలో ఒంటరితనములో ఉన్నప్పుడు, ఓటమి దగ్గరికి వచ్చి చూస్తున్నప్పుడు నువ్వు బాధపడకుండా నన్ను ఏదో ఒక రోజున దేవుడు లేవనెత్తి నా బ్రతుకుని మారుస్తాడనే సంకల్పం నీలో ఉంటే, ఆ ఆలోచన నీలో ఉంటే నిన్ను ఓడిపోనివ్వకుండా చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 138వ అధ్యాయము, కీర్తన గ్రంథం 138వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరము ఉండును. హల్లెలూయా. ఏమని అంటున్నాడు ఈ దావీదు కీర్తనకారుడు ఆలోచన చేస్తే, నా పక్షమున కార్యము సఫలము చేయుచు ఉన్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన కార్యము సఫలము చేయడానికి సిద్ధమైనప్పుడు నిన్ను ఓడిపోనిస్తాడా? నీ కుటుంబంలో నిన్ను ఓడిపోనిస్తాడా? నీ బాధలు దేవుడు చూడటం లేదా? నీ కష్టాలు దేవుడు చూడటం లేదా? నీకున్న సమస్యలు దేవుడు చూడటం లేదా? చూస్తున్నాడమ్మా. అందుకంటున్నాడు, యెహోవా నా పక్షమును కార్యము సఫలము చేయుచు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కార్యము సఫలము చేసి నీ దగ్గర ఉన్నాడు. నువ్వెన్నటికి ఓడిపోయేవాడవైతే కాదు, కాకపోతే కాస్త కోస్త ఆలస్యము అవుతుంది. ఈ లోకంలో మనుషుల చేతులు నువ్వు ఓడిపోయినా పరలోకంలో నిన్ను దేవుడు ఓడిపోనివ్వడు. పోరాటం చేసి 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 ఈ లోకంలో ఓడిపోయినా సరే పరలోకంలో నిన్ను దేవుడు ఓడిపోనివ్వడు. హల్లెలూయా. అనేకమైన ఉద్దేశాల్లో నీ కుటుంబం అంతా కలిపి ఓడిపోయిన పరిస్థితుల్లో ఆలోచన కలుగుతూ ఉంటే, నిన్ను నీ కుటుంబానికి సిగ్గుపడిన పరిస్థితి తీసుకొస్తున్న ఉద్దేశాలు కనిపిస్తున్నప్పుడు, సిగ్గుతో తలెంచుకోలేనిక, సిగ్గుతో బాధపడుతూ నీలో నువ్వు హీన స్థితిలో ఉండి అందరు నిన్ను వెలివేసి, అందరు నిన్ను కాదని, నిన్ను నీ కుటుంబాన్ని భయంకరంగా దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నా సరే దేవుడు అంటున్నాడు, ఆయన కార్యము నీ పక్షాన సఫలము చేయును. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నీ కుటుంబంలో నీకు, నీ భర్తకు, నీ కుటుంబంలో నీ బిడ్డలకు, నీకు కొన్ని సందర్భాల్లో నీ కుటుంబంలో ఉన్న నీ పరిస్థితులకు, నీ చుట్టూ ఉన్న వారి మధ్యన కొన్ని కష్టకాలములు తీసుకొచ్చి దేవుడే పెడుతున్నప్పుడు కూడా, ఆ కష్టకాలంలో కూడా దేవుని బట్టి విజయాన్ని చూడటానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేస్తావో నిన్ను నీ కుటుంబాన్ని ఓడిపోనివ్వకుండా దేవుడే తన చాటు నిన్ను మరుగు చేస్తాడు. హల్లెలూయా. అక్కడ ఇంకో మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16:21. అపోస్తుల కార్యములు 16:21. రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోని త్రోసివేసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే
మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచు ఉండిరి. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకునిను, అందరి బంధకములు. హల్లెలూయా. రోమీయులంట ఈ పౌలు శీలలు చేస్తున్న దేవుని యొక్క సంకల్పంతో కూడిన సత్యమైన మాట, సర్వ సత్యము కలిగిన సువార్తను వారు ప్రకటిస్తుంటే రోమీయులందరూ ఏకమై అంటున్నారంట, ఇదిగో మనకు వ్యతిరేకముగా మన చుట్టూ ఉన్న ప్రాకారములు ఏ రీతిగా మన చిత్తము కొన్ని విషయాలు రాసుకున్నామో, మనం ఏ రీతిగా వాటికి విరుద్ధముగా ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే గలిబిలి చేస్తున్నారు. ఈ గలిబిలి చేస్తూ ఉంటే ఈ గలిబిలి వల్ల చెదిరిపోతున్నాం, ప్రజలు చెదిరిపోతున్నారు, వింతగా చేస్తున్నారు. ఇదంతా చాలా వ్యతిరేకంగా ఉందని పౌలు శీలల మీదకి ఆ రోమా సామ్రాజ్యపు యొక్క అధిపతులను న్యాయాధిపతులకు ఒక ఆర్డర్ వేయించారు ఈ ప్రజలందరూ ఏకమై. ఏమన్నా తెలుసా? వాళ్ళను చెరసాల్లో వేసి బంధించి వారిని కొట్టాలని ఆజ్ఞాపించగానే పౌలు శీలలను తీసుకెళ్ళి ఎందులో వేశారు? చెరసాల్లో వేసేశారు. హల్లెలూయా. మనుషులుగా వారు చెరసాల్లో వేయించగలిగారు, కానీ లోపలికి వెళ్ళగానే ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడున్న ఖైదీలు లోపలికి వెళ్ళారు అనుకో, మనకి ఎవరు తీసుకొచ్చేవాడు అన్నాడు బయటకు ఒకసారి చూడండి. ఏ లాయర్ గారు ఉపయోగపడతాడు? బాగా కాత కోత ఎక్కువైనా పర్లేదు, కానీ 3 రోజుల్లో మనకి ఏమొచ్చేయాలి? బెయిల్ వచ్చేయాలి. మనం వెళ్ళిపోతే లోపల నుంచి బయట తీసుకొచ్చేవాడు ఎవడొకడు మన కూడా ఉండాలి అని చెప్పేసి ఆ నమ్మకంతో వెళ్ళిపోయాడు కొంతమంది ఉన్నారు. కానీ ఈ శీల పౌలులు ఏం చేస్తున్న ఆలోచన చేస్తే, ఖైదీలుగా బంధింపబడి లోపల దేవునికి స్తుతి అర్పణ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూ ఉంటే మనమైతే ఏమనుకుంటాం తెలుసా? ఇందులో వేసేసారు, ఎప్పుడు వస్తాం బయటికి, ఎప్పుడు మన జీవితాలకి విముక్తి అవుతుందో, ఎన్ని రోజులు అడిపోద్దో శిక్ష, లేనిపోంది నాకు అంటగట్టేశారు, నాకన్నా ముందు ఆడు వచ్చాడు కదా, ఆడిని మానేసి నన్ను తీసుకొచ్చేసేసారు, తప్పంతా వాడిదైతే నా మీద ఎట్టేశారు అని రకరకాల మనస్తత్వాలు కలిగి మనలో మనం అనుకుంటాం, ఇక నా జీవితము అయిపోయింది. ఈ పౌలు శీలలు అంటున్నారు లోపలికి, ప్రభువా ఈ స్థితి కూడా మా జీవితాలకి విజయాన్ని ఇవ్వటానికి. హల్లెలూయా. లోపలికి వెళ్ళిన వెంబటనే వారు పాటలు పాడుతూ ఉంటే వాళ్ళతో పాటు ఖైదీలు కూర్చుని చక్కగా వింటున్నారంట. ఏలేంట్రా బాబు, విచారం మానేసి, బాధ మానేసి, లోపల దుఃఖం మానేసి, వేళ్ళు కుమిలిపోవడం మానేసి పాటలు పాడుతున్నారేటి? ఎప్పుడు పాడుతున్నారంటే అర్ధరాత్రి వేళలో. హల్లెలూయా. అర్ధరాత్రి వేళలో దేవుని స్తుతించుడే, దేవుని నామమును గణపరచుడే అని చెప్పి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే ఖైదీలు వేసిన లేదంటే ఆ యొక్క చెరసాలు సంఖ్యలు ఏమైపోయినాయంటే తెగిపోయినాయి, భూకంపం వచ్చేసింది. వెంటనే బంధింపబడిన వారి జీవితాల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఓడిపోయారా వాళ్ళు? ఖైదీలుగా ఉన్న వాళ్ళ జీవితాలు ఓడిపోయినాయా? ఖైదీలుగా ఉన్న వారి జీవితాల్లో ఓటమి చూసారా? లోపలికి వేయబడిన వారు ఎలా వచ్చారు? విజయ పదముతో నడిచి వచ్చారు. హల్లెలూయా. చెరసాలలో వాళ్ళ సంఖ్యలతో బంధింపబడిన పునాదులు కదిలిపోయినాయంటే వాళ్ళ ప్రార్థన శక్తి చేత దేవుడు వారిని ఓడిపోనివ్వకుండా చేశాడు. మరి నీ ప్రార్థన ఓడిపోయేదా, ఓడిపోనివ్వనదా? సాతాను నీ దగ్గరకు వస్తే నువ్వేమనాలా? యేసు నామములో సాతానా వెళ్ళిపో. హల్లెలూయా. ఉండు సాతానా, మా పాస్టర్ గారు ఫోన్ చేస్తాను. ఎవరికి? నువ్వేం చేస్తావు? ఎమ్మంటే ఫోన్ కొట్టేసి అయ్యగారండి. ఆ పాస్టర్ గారు అంటాడు, యేసు నామములో పో సాతాను అనే పాటి కదా. వెళ్ళిపోగానే అయినను వీళ్ళకి ఏంటంటే అయ్యగారండి ఉందంటారా, వెళ్ళిపోయిందంట. ఎక్కడా?
ఇంటి వెనకాల ఉందాం, అయ్య బాబా అక్కడ కూడా లేకుండా చేసేయండి. హల్లెలూయా. నీలో నుంచి వెళ్ళిపోయిన దాన్ని బట్టి నీకు జయాన్ని దేవుడిస్తే, ఓడిపోయిన నిన్ను విజయ పదానికి దేవుడు తీసుకొస్తే మరలా ఓటమి కలిగిన మాట ఉందా? అయ్యగారు మళ్ళీ రాకుండా నేను మాత్రం తిరుగుతూనే ఉంటానండి లోకంలో. హల్లెలూయా. నువ్వు తానా తందాన ఆడుతూనే ఉండు, వెళ్ళింది మళ్ళీ ఇంకొక 7 ఆటలు తీసుకొచ్చి ఇక నీకు జయం అనేది లేకుండా చేసేస్తుంది. హల్లెలూయా. దైవజనాంగమా, అపోస్తులు అయినట్టు పౌలు శీలలు వాళ్ళు ఏం చేస్తారంటే కీర్తనలు పాడొచ్చు, ప్రార్థన చేస్తూ దేవుని నామని గణపరుస్తూ ఉంటే వాళ్ళు ఓడిపోలేదండి. ఈ లోకంలో ఉన్న నీవు నేను ఓటమి పాలైపోతున్నామంటే కారణం ప్రార్థనా జీవితం నీ కుటుంబంలో లేదు. హల్లెలూయా. ఆ రీతిగానే మనం ఆలోచన చేస్తే షడ్రక్ మేషక అబేద్నెగోలు వారిని తీసుకువెళ్ళి అగ్నిగంధకముల చేత కాల్చబడుతున్న అగ్నిగుండములు వేసేయటానికి సిద్ధమైతే వాళ్ళు అంటున్నారు, మా దేవుడు ఎంతైనా సమర్థుడు. హల్లెలూయా. మమ్మల్ని ఓడిపోయినవాడు నెబుకద్నెజరాజు గుర్తెట్టుకో, మేము గంటాపదంగా దమ్మున్న మాట చెబుతున్నాం. ఏమిటో తెలుసా? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినా, మమ్మల్ని రక్షించకపోయినా, మమ్మల్ని కాపాడకపోయినా నీకు మేము మొక్కమే మొక్కం. గుర్తుపెట్టుకో. ఎందుకు తెలుసా? మేము నమ్మిన మా దేవుడు ఓడిపోనిచ్చేవాడైతే కాదు. ఎప్పుడైతే ఆ మనసు కలిగి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తూ వాళ్ళు నడుస్తున్నారో, దేవుడు ఏం చేసేసాడు తెలుసా? వీళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో పాడేస్తే వాళ్ళ వెనకాల వచ్చి నిలబడ్డాడండి. వాళ్ళ వెనకాల వచ్చి నిలబడి ఏం చేస్తున్నాడో తెలుసా? రాజుకి, నెబుకద్నెజరు, నువ్వు మనుషులను బట్టి, నీ ఆలోచన బట్టి నా బిడ్డలైనటువంటి వారిని ఓటమి పాలు చేయలేని చూసావు. చూడు, నీ మంట నా ముందు ఎందుకు పనిచేయదు? నేనే వారికి రక్షణగా ఉండి, నేనే వారికి దుర్గముగా ఉండి, నేనే వారికి కేడముగా ఉండి, నేనే వారికి సహాయము చేస్తూ ఓటమి పాలు లేకుండా నువ్వు అగ్నిగుండం లేసినా నేను బయటికి తీసుకొస్తున్నాను చూడంటే, ఆ నెబుకద్నెజరాజుకు అనుకుంటున్నాడు, మేము ముగ్గురిని ఎత్తి 4 ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు. హల్లెలూయా. ఎంతమందిని వేశాడు? ముగ్గురిని ఎత్తి 4 ఎవడని కలవరం చెందుతూ ఉంటే అర్థమైపోయింది ఎవరికి? నెబుకద్నెజరాజుకి. నేను ఓడించాలనుకున్న ఈ ముగ్గురు నన్ను వాళ్ళ దేవుణ్ణి బట్టి ఓడించేశారు. హల్లెలూయా. ఈ లోకం మనుషుల మనస్తత్వాన్ని బట్టి నువ్వు వెళ్తే ఓడిపోతావు. దేవుడితో నువ్వు వెళ్ళావా, జయము నీదే. హల్లెలూయా. యుద్ధము నీదే. నీ పక్షాన ఉండి దేవుడు నీ కొరకు నీతో నిలబడి యుద్ధము ప్రకటిస్తాడంతే. నీ పక్షాన ఉండి దేవుడు నీ కొరకు యుద్ధము చేస్తాడంతే. నీ కొరకు దేవుడు నీ పక్షాన ఉండి బలమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. యోసేపుని అనుకున్నారు అన్నలు, కలలు చెప్పేవాడు వచ్చాడు రా. ఏంటి? వీడికంట మనమందరము జారబడిపోతామంట. చూసారా అన్నయ్య, చూసారా తమ్ముడని చెప్పుకుంటున్నారంట. ఎవరు? యోసేపు యొక్క అన్నలు. ఎలాగైనా వీడి కలలు కని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఈయన తొక్కేదాం. హల్లెలూయా. ఈయన తొక్కేసి నానా చిత్రముసలు పెడదామని చెప్పి లెక్కేసుకున్నారు అన్నదమ్ములందరూ ఏకమై. అయితే యోసేపు చెప్పి అనుకుంటున్నాడయ్యా, నువ్వు చెప్పిన కళ నేను చెప్పాను, కానీ ఓడిపోనిచ్చే దేవుడు అయితే కాదు. ఒకానొక సమయం వచ్చింది, అన్నలు ఓడిపోయారు, యోసేపు నెగ్గేశాడు. హల్లెలూయా. అన్నల దగ్గరికి యోసేపు వెళ్ళలే, యోసేపు దగ్గరికి అన్నలే వచ్చారు. యోసేపుని చెరసాల్లో బంధించారు. పోతిఫర్ రాజు కామక్రోధ చేష్టలకు ఈ యొక్క యోసేపు మాట వినలేదని
ఆ రాజుకి రాగానే చెప్పింది, ఇదిగో యోసేపు ఎటువంటివాడో తెలుసా, నన్ను తన శారీరక సంబంధం కోసం నన్ను కాకేసి అడిగాడని చెప్పి లేనిపోయిన ఒక నింద ఆమె అతని మీద వేయగానే ఆ యొక్క రాజు యోసేపుని తీసుకెళ్లి చెరసాల్లో వేసేశాడు. అన్యాయమైనటువంటి ఉద్దేశము యోసేపు మీద మోపబడినప్పటికీ కూడా ఇది అన్యాయంగా నా మీద మోపబడింది అని యోసేపు ఎక్కడ బదులు ఇవ్వలే. ఎందుకు తెలుసా, అల్టిమేట్ గా నన్ను ఓడిపోనివ్వకుండా చేసేవాడు నేను నమ్మిన నా దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క దావీదు ఏ రీతిగా ఓటమి పాలు కాకుండా దేవుడు సహాయం చేస్తాడో, ఎట్ ద సేమ్ టైం యోసేపును కూడా ఓటమి పాలు కాకుండా యోసేపుకు సహాయం చేశాడు. అందరి భక్తుల జీవితాల్లో దేవుడు ఓటమి లేకుండా చేసిన దేవుడు, ఓటమిని చూడనివ్వకుండా చేసిన దేవుడు, ఓటమి పాలు కాకుండా చేసిన దేవుడు. నీ కుటుంబంలో నీకు ఓటమి పాలు చేయకుండా ఉండలేడా? నీ కుటుంబంలో విజయాన్ని ఇవ్వలేడా? నీ కుటుంబంలో నీ పక్షాన్ని యుద్ధం చేయడా? చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా, పౌలు శీలల్లాగా ప్రార్థన పరిపూర్ణంగా నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. అర్ధరాత్రి ప్రార్థన అంటే ఎక్కడ కుదిరితే పాస్టర్ గారు అంటారా? అర్ధరాత్రి ప్రార్థనలోనే బలమైన శక్తి ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలోనే బలమైన కృప ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలోనే దేవుని యొక్క ప్రభావం ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలోనే దేవుని యొక్క వాత్సల్యత ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలోనే దేవుని యొక్క మహాప్రభావం నిండి ఉన్నది. హల్లెలూయా. యుద్ధము నీ పక్షాన్ని దేవుడు చేయడానికి సిద్ధమైనప్పుడు, యుద్ధము నీ పక్షాన్ని దేవుడు సిద్ధమైనప్పుడు, యుద్ధము నీ పక్షాన్ని చేయడానికి దేవుడు సిద్ధమైనప్పుడు నువ్వు ఓడిపోయేవాడుగా ఉండకూడదు, నువ్వు గెలిచేవాడుగా ఉండాలి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో సాతానులు అంటూ ఉంటాయి, నిన్ను చంపేస్తా. ఎవరినే? నేను చంపేస్తా, నేను చంపేదాకా నిద్ర పోను. హల్లెలూయా. సాతాను బెదిరిస్తూ ఉంటాది, సాతాను అదరగొడుతూ ఉంటాది, సాతాను నిన్ను బెదరగొడుతూ ఉంటాది, నిన్ను విజయానికి తీసుకెళ్ళకుండా అడ్డుపడుతూ ఉంటాది, నిన్ను నీ కుటుంబాన్ని కష్టకాలం తీసుకెళ్ళి నిన్ను ఓటమి పాలు చేయాలని తీసుకెళ్తూ ఉంటాది. అప్పుడు నువ్వు అనాలి, ఓడిపోయేది నువ్వే తప్ప నేను కాదు. హల్లెలూయా. దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఆ మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుతును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారండి? నువ్వు నేను అనుసరిస్తున్నాం కదా. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈ లోకానికి నిన్ను పంపింది ఎవరో తెలుసా? యేసయ్యే. యేసయ్య ఈ లోకానికి నిన్ను పంపిస్తే నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాడు దేవుడు? అట్లా నిన్ను ఒంటరిగా వదిలేస్తాడు అనుకుంటున్నావు? నిన్ను ఎలా వదిలేసి నిన్ను తప్పించుకోవాలని దేవుడు చూస్తున్నాడని అనుకుంటున్నావు? దైవజనాన్ని గుర్తుపెట్టుకో, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడైతే కాదు. నిన్ను పంపిన దేవుడు, నిన్ను ఈ భూలోకాన్ని తీసుకొచ్చిన దేవుడు నీకు ఎల్లకాలము నీ కుటుంబాన్ని బాగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఓటమి పాలు చేయటానికి. నీ జీవితంలో ఒంటరితనాన్ని నువ్వు కోలుకోతున్నావు, లేదంటే కోరుకుంటున్నావు, ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తున్నావేమో. ఒక్కసారి గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నన్ను ఒంటరిని దేవుడు చేయలేదు, ఒంటరిగా నన్ను విడిచిపెట్టలేదు. నువ్వు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం గురించి మాట్లాడుతూ, నేను ఒంటరి వాడను కాదు, నేను ఓడిపోయేవాడను కాదు. హల్లెలూయా. ఎక్కడన్నా క్రైస్తవ బిడ్డలు ఓడిపోతాం చూసారా? ప్రపంచంలో ఏది పట్టుకున్నా ఓడిపోయినోడు ఉన్నాడు, కానీ ఇది పట్టుకున్నవాడు ఓడిపోయినవాడు చరిత్రలో లేడు. హల్లెలూయా. ఈ బైబిల్ని పట్టుకుని ప్రకటిస్తున్న వాడే కానీ,
ఈ బైబిల్ని పట్టుకుని అనుసరిస్తున్న వాడే కానీ, యేసుక్రీస్తు నమ్ముకుని నడుస్తున్న వాడే కానీ ఎక్కడా ఒంటరి వాడైనట్టుగా కనిపించలేదు, ఎక్కడా ఓడిపోయిన వాడిగా కనిపించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరి వాడు అవ్వలేదు, దేవుడు ఆయనకు తోడున్నాడు. కాబట్టి మరి నీవు నేను యేసుక్రీస్తును అనుసరిస్తున్నప్పుడు నీవు నేను ఒంటరి వాళ్ళము కాదు. మనకెప్పుడు కూడా జయమే ఉంటుంది, అపజయం మన జీవితంలోకి రాదు. హల్లెలూయా. దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి ఇంకో మాట తెలియజేస్తున్న మాట చదివించి ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదవండి. 1 కొరింథీ 8:29. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం. 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దైవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఈ అపోస్తులైన పౌలు చెప్తున్న మాట తెలుసా? అయినను మన ప్రభు అని యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు చెప్పిన మాట తెలుసా? నేను ఒంటరి వాడను కాను, నాకు జయమునిచ్చేది ఎవరు? దేవుడే. నీకు నాకు జయాన్ని ఇవ్వాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారే. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ఓడిపోనివ్వడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను అబాసుపాలు చేయడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను కష్టాల్లో మర్చిపోడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నీ కుటుంబాన్ని కట్టి జయం వెంబడి తీసుకెళ్తాడు తప్ప నిన్ను ఒంటరి పాలు చేసి నిన్ను ఓడిపోయే స్థితిలోనికి తీసుకెళ్ళడు. హల్లెలూయా. అందుకే ఈ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు మూలముగా, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నీకు జయమే కలుగును. హల్లెలూయా. నువ్వు ఓడిపోవు. నీ భర్తను బట్టి నువ్వు చిత్రహింసలు గురవుతున్నావా? నీకు జయం కలగబోతుంది. నీ ఒంటిలో ఉన్న రోగమును బట్టి నువ్వు బాధపడుతున్నావా? నీకు జయమే కలుగుతుంది. నీకున్న అప్పు సమస్యలు బట్టి నువ్వు ఓడిపోయినని బాధపడుతున్నావా? వద్దు, నీకు జయమే కలుగుతుంది. నీ కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి జయము లేదని బాధపడుతున్నావా? యేసుక్రీస్తు నామం పేట నీకు జయమే తప్ప అపజయం అనేది నీకు లేదో. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలని సిద్ధమవుతూ ఉంటే నీకు జయాన్ని ఇస్తాడు తప్ప నిన్ను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. దైవ జనాంగమా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, యేసుక్రీస్తు నువ్వు అనుసరించి నడిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవానికి స్తోత్రం అన్నావా, నీ ముంగిట విజయం వచ్చి తలొగ్గుతాది. హల్లెలూయా. నీ ముందుట విజయము వచ్చి నీ ఎదుట తలొగ్గుతాది. నేను నీకు లోబడిపోయానంటాది, నేను నీకు లొంగిపోయానంటాది, నేను నీకు సాష్టాంగ పడుతున్నానంటాది. ఎవరో తెలుసా? విజయం నీ ముంగట లోనగుతాది. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి, దేవుడు వెంబడి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, దేవుడిలో నువ్వు నిలబడుతావు, దేవుడి వైపు చూస్తున్నావు కాబట్టి దైవజనం, ఇక్కడికి వచ్చిన నీవు నీ కుటుంబము కూడా దేవుని బట్టి జయము చూడాలంటే ఓడిపోయే పరిస్థితులు నువ్వు వెళ్ళకూడదు. దేవుని బట్టి నువ్వు జయము చూడాలంటే నష్టపోయే పరిస్థితులు నువ్వు వెళ్ళకూడదు. నీ కుటుంబం అంతా దేవుని బట్టి జయం పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టానని నేను అంటలేదు, నువ్వు ఒంటరిగా ఉన్నావని నేను అంటలేదు. అయితే నువ్వే ఒంటరిని, నాకంటూ ఎవరు లేని బాధపడుతున్నావు. అయితే ఆ బాధ నుంచి నువ్వు బయటికి రా, ఆ బాధ నుంచి నువ్వు బయటికి రా. ఆ బాధ నుంచి నువ్వు బయటకు వస్తే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే విజయాన్ని పాదాలకు నీకు చేర్చి నిన్ను నీ కుటుంబాన్ని ఘంటాపదంగా జీవితాన్ని విజయానికి నడిపించి నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచేవాడుగా దేవుడు మారుతాడు. కాబట్టి దైవజనంగమా, వచ్చిన నీవే కానీ, ఈ లైవ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఏకీభిస్తున్న నీవే కానీ ఓడిపోలేదు. నువ్వు గుర్తుపెట్టుకో. ఓడిపోయిన వాడవు నువ్వు కాదు, గుర్తుపెట్టుకో. ఓడిపోయిన పరిస్థితులు నువ్వేమి గుర్తుపెట్టుకో. ఓటమి చెందని పరిస్థితికి నువ్వు వెళ్ళవు. హల్లెలూయా. ఓటమి చెందనివాడు నిన్ను దేవుడు.
నీకు జయాన్ని కలుగు చేస్తాడు. అందుకే ఆ యొక్క దావీదు గారు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే తప్ప నాది కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని కెరటాలు వచ్చి నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు భయపడక్కర్లే. కొన్ని సందర్భాల్లో భూమి బేటలు వారుతున్నప్పుడు నువ్వు భయపడక్కర్లే. కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి గురైపోయి నువ్వు కన్నీరు వేరలను కలుగుతుంటే నువ్వు భయపడక్కర్లే. యుద్ధం ఎవరు చేస్తారో తెలుసా? నీ పక్షాన దేవుడే యుద్ధము చేసి నీ కుటుంబానికి ఏం చేస్తాడంటే పరిపూర్ణమైన విజయాన్ని నీకు ఇస్తాడు. ఆశా జీవితం ఏ రీతిగానంటే, నేను బలహీనముగా ఉన్నప్పటికీ కూడా నాకు సహాయం నువ్వే తండ్రి అని ఎప్పుడైతే ఆశ అడిగాడో ఆశా జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి జయాన్ని అప్పగించిన దేవుడు. దావీదుకు జయాన్ని అప్పగించిన దేవుడు. ఆ రీతిగా ఎలీషాకి జయాన్ని అప్పగించిన దేవుడు. యోసేపుకు జయాన్ని అప్పగించిన దేవుడు. ఆ రీతిగా పౌలు శీలకు జయాన్ని అప్పగించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జయకీర్తి పాలు చేయబోతున్నాడు. జయధ్వనులతో నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. ఎన్నడు నిన్ను ఓడిపోనేవాడు. హల్లెలూయా. అట్టి దీవెన ఆశీర్వాదం నీకు నాకు మనందరికీ ఉండును గాక. ఆమెనందరూ ప్రార్థన చేద్దాం. మోకరించండి. హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప కలిగిన దేవుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప కలిగిన దేవుడా నీకే స్తోత్రం. యేసయ్యా, అన్ని విషయాల్లో ఓడిపోయాం ప్రభా. నా భర్త చేతిలో ఓడిపోయినయా, నా బిడ్డల చేతిలో ఓడిపోయినయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మోకరించి కళ్ళు మూసుకొని దేవుడి వైపు కన్నీళ్లతో ఓడిపోకుండా నిన్ను కాపాడే దేవుడు నీకున్నప్పుడు, ఓడిపోకుండా కాపాడే దేవుడు నీకున్నప్పుడు, ఓడిపోకుండా కాపాడే దేవుడు నీకున్నప్పుడు దైవ జనాంగమా ప్రార్థించు, 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 ప్రార్థించు. ఓడిపోనివని దేవుడు నీకున్నప్పుడు, ఓడిపోని దేవుడు నీకున్నప్పుడు, ఓడిపోని దేవుడు నీకున్నప్పుడు ఎందుకు నువ్వు అనాథగా మారిపోవాలి? ఓడిపోయినప్పుడు దేవుడు నీకున్నప్పుడు ఎందుకు నీ అంతకు నువ్వు కష్టాలు పాలైపోవాలి? అడుగు దైవజనం, అడుగు అడుగు. హల్లెలూయా. నీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో మేము ఓడిపోతాం, కానీ నాయన పరలోకంలో మాకు రాజ్యంలో నాయన మమ్మల్ని బలపరిచే దేవుడు యేసయ్యా, నన్ను స్థిరపరిచే నాదుడు యేసయ్యా. ప్రార్థించు, ప్రార్థించు. హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించాల. కృప కలిగిన దేవుడు, సర్వోన్నతమైన కాపరి మీకుండగా, ప్రతి కుటుంబాన్ని బలపరిచే దేవుడు ఉండగా ప్రార్థించు దైవజనం, ప్రార్థించు. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవుడు నీకుండగా, సహాయం చేయవాడు నీకుండగా, నీ కుటుంబాన్ని బాగు చేసే నాదుడు నీకుండగా, నీ కుటుంబాన్ని బలపరిచే దేవుడు నీకుండగా ఎందుకు 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 కన్నీళ్లతో ఉన్నావు? ప్రార్థించి దైవజనంగా సహాయం చేసే దేవుడు నీకున్నాడు. సహాయం చేసే దేవుడు నీకున్నాడు. కన్నీరుని నాట్యంగా మార్చే దేవుడు నీకున్నాడు. ఏ రీతిగా మీ బ్రతుకులు ఉన్నాయో సమస్తం దేవుడు తెలుసు. ఉద్యోగం లేక ఓడిపోయావా? కుటుంబంలో భర్తను బట్టి ఓడిపోయావా? కుటుంబంలో భార్యను బట్టి ఓడిపోయావా? కుటుంబంలో ఆర్థిక పరిస్థితిని బట్టి ఓడిపోయావా? కుటుంబంలో సమస్యలు తాళలేక నీ అంతటి నువ్వు ఓడిపోయావా? ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీకున్న పరిస్థితులు బట్టి నీకున్న కష్టాలను బట్టి ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నానని బాధపడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దైవజనంగా. దేవుడికి అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏది లేదు దైవజనంగా. ఏది లేదు దైవజనంగా. ఏది లేదు దైవజనంగా. ఏది లేదు. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించు. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కన్నీటి ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాల్లో నీ కుటుంబంలో ఉన్న బాధలు నిన్ను ఓడిపోయే పరిస్థితి తీసుకెళ్ళిపోతే, నీ అంతటి నువ్వే బాధపడి గాయపరచబడి నీలో నువ్వు సతమతమైపోతే దేవుడు అంటున్నాడు, నిన్ను ఓడిపోయినవనమ్మా. అందరు నిన్ను వెలివేశారా? వెలివేసిన స్థితిలో నువ్వు బాధపడతావు, నువ్వు ఓడిపోవు. అందరు నిన్ను గాయపరిచారా? నువ్వు బాధపడతావు, నువ్వు ఓడిపోవు. అందరు నిన్ను చిత్రహింసలకు గురి చేశారా? బాధపడద్దు, నువ్వు ఓడిపోవు. అందరు నిన్ను అనాథగా వదిలేశారా? నీ బంధువులు, నీ అత్తగారు, నీ మావయ్య గారు, నీ చుట్టాలు
నీ రక్త సంబంధికులందరూ ఒంటరిగా వదిలేశారా? ఓటమి పాలైపోయావా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఓటమి పాలవ్వలేదు. నీ జీవితాన్ని బాగు చేసే దేవుణ్ణి, నీకు సహాయం చేసే దేవుణ్ణి, వాగ్దానం ఇచ్చిన రాజులకు ఎదుట యెహోవా సన్మానం చేశాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు రాజుల ఎదుటే సన్మానం చేసిన రీతిగా, ఇదిగో నీవు ఎక్కడైతే ఓడిపోయావో, నేను ఎక్కడైతే ఓడిపోయినాను అనుకుంటున్నావు, నేను పలానా దిక్కున ఓడిపోయిన బాధపడుతున్నావు, పలానా సందర్భంలో ఓడిపోయిన బాధపడుతున్నావు, అక్కడే వారి మధ్యన నీకు సన్మానం చేయబోతున్నాడు దైవజనగా. వారి మధ్యన నీకు సన్మానం చేయబోతున్నాడు దైవజనగా. వారి మధ్యన నీకు సన్మానం చేయబోతున్నాడు దైవజనగా. ఎక్కడైతే దాటిపోయాడని బాధపడుతున్నావు, ఎక్కడైతే నీ అన్నవారే నిన్ను వదిలేస్తారని బాధపడుతున్నావు, ఎక్కడ నువ్వైతే నీ చేయి దాటుకునే పరిస్థితులను ఏడుస్తున్నావు, ఎక్కడైతే హీన స్థితిలో ఉన్నానని ఓడిపోయిన బాధపడుతున్నావు, సిగ్గుపడిపోతున్నావు, సిగ్గుతో తలదించుకుని బ్రతుకుతున్నావు, అందరూ హీనంగా చూస్తున్నారని, ఆశలన్నీ అణగారిపోయినాయని నీలో నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, ఇదిగో నిన్ను ఓడిపోనిచ్చే దేవుడైతే కాదు. సాతాను శక్తులు నిన్ను వెంబడిస్తూ ఉంటే, అవి వాటి మీద నేను జయం చూడలేకపోతున్నాను బాధపడుతూ ఉంటే, వాటి మీద నేను జయాన్ని చూడలేకపోతున్నాను బాధపడుతూ ఉంటే, ఇదిగో దైవజనాంగమా దేవుడు ఇస్తున్న మాట ఏమిటి తెలుసా? రాజుల ఎదుటనే, అధికారుల ఎదుటనే, అధికారుల ఎదుటనే, అధికారుల ఎదుటనే నువ్వు వారందరికీ నేను సహాయము చేసిన దేవుడను. రాజుల ఎదుటనే సన్మానము చేసిన దేవుడను. రాజుల ఎదుటనే సన్మానము చేసిన దేవుడను. రాజుల ఎదుటనే సన్మానం చేసిన దేవుడు. నీకు కూడా ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే కన్నీరు కార్చావో, ఎక్కడైతే కలత చెందావో, ఎవరి దగ్గరైతే తలదించుకుని బ్రతికావో ఇప్పటి వరకు, వారి మధ్యన నీకు దేవుడిస్తున్న వాగ్దానం, సన్మానాన్ని నీకు ఇస్తాను, సన్మానము నీకు చేస్తాను, సన్మానముతో నిన్ను నింపుతాను. వాగ్దానం ఇచ్చి నమ్ము, వాగ్దానం ఇచ్చి నమ్ము, వాగ్దానం ఇచ్చిన వాడిని నమ్ము. ఖచ్చితంగా దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఎందుకంటే ఓడిపోనిచ్చే దేవుడు కాదమ్మా, నిన్ను ఓటమి పాలు చేసే దేవుడు కాదమ్మా, ఓటమి అంచులు తీసుకెళ్లే దేవుడు కాదు. నీ కుటుంబాన్ని సహాయం చేసే దేవుడు తప్ప, నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచే నాదుడే తప్ప, నిన్ను నీ కుటుంబాన్ని బలమైన ఉద్దేశం తీసుకెళ్లే దేవుడు తప్ప, నిన్ను నీ కుటుంబాన్ని శోధించి వేధించి కన్నీరుకు దుఃఖమునకు బాధించి వాడైతే కాదు. హల్లెలూయానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో నీ దినము తండ్రి, మాకున్న పరిస్థితులన్నీ సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, నీ ఉద్దేశములని సహాయం దయచేయండి, నీ ఉద్దేశములని సహాయం దయచేయండి, మేళ్ళు చేత నింపండి. ఈ దినం ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్లో, ఎంతమంది అయితే ఈ యొక్క ఉద్దేశములు, ఎంతమంది అయితే ఈ సన్నిధిలో ఈ దినం మొరపెడుచున్నారు, వారి జీవితాలందరినీ బాగు చేసి స్థిరపరచమని ఈ యొక్క ప్రార్థన కూడిక మీ పాదాల చెంతకు చేర్చుకుని ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడుగుచూ వేడుకొంచు ఉన్నాను పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావమును చెల్లునుగాక. తండ్రి దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎచ్చటుకుండా మనకును సర్వలోక పరిశుద్ధులకును లైవ్ లేఖిస్తున్న ప్రతి కుటుంబానికి సర్వదా సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. తండ్రి మన కుటుంబాలు దీవించునుగాక. తండ్రి మన జీవితాన్ని బాగు చేయనుగాక. ఆయన మన అవసరాలను తీర్చునుగాక, మన అక్కర్లన్నీ తీర్చునుగాక. ఆయన సహాయం చేయునుగాక. ఆత్మ ప్రత్యక్షత మనకు అనుగ్రహించునుగాక. ఆత్మకార్యాలు అనుగ్రహించునుగాక. ఆత్మ ఉద్దేశాలు నడిపించునుగాక. తోడు నీడ కలుగు చేయనుగాక. సహాయం చేయనుగాక. నెమ్మది కలుగు చేయనుగాక. అవసరాలన్నీ తీర్చునుగాక. నెమ్మది కలుగు చేయనుగాక. చేతి వృత్తిని బలపరచునుగాక. కార్యాలు జరిగించునుగాక. అడిగినవన్నీ ఇచ్చునుగాక. సమస్త కోరికలను తీర్చునుగాక. నిత్య రాజ్యములో ఎత్తబడే గుంపులో నిన్ను నన్ను మనందరినీ ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలన వంటి కన్నులు గలవాడా,
అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తన ఐశ్వర్యంలో ఉన్నతమైన కృపతో నింపి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వచ్చే శుక్రవారం